డాక్టర్ గారు, వేసవిలో అలసటని తగ్గించే ఒక పత్యాహారాన్ని తయారు చేద్దామన్నారు కదా, మరి ఎలాగో చెప్తారా? అలసటను తగ్గించే పని అంటే చాలా ఈజీగా చేసేసుకోవచ్చు. మనం అలసిపోకుండా తయారు చేసుకోవచ్చు దాన్ని. మరి తయారు చేయడానికి ముందు ఏమేం కావాలో ఒకసారి చెప్పేయండి. తప్పకుండా. వేసవిలో అలసటని తగ్గించే రుచికరమైన పానీయం తయారీకి కావాల్సిన పదార్థాలు: పెరుగు, గులాబీ రేకులు, యాలకులు, పటిక బెల్లం. కావలసిన పదార్థాలు చూసాం కదా, ఇక తయారీ విధానం డాక్టర్ గారిని అడిగి తెలుసుకుందాం. డాక్టర్ గారు, మరి తయారీ విధానం చెప్తారా? అలాగేనమ్మా, చాలా తేలిక. అంటే చెప్పానుగా అలసిపోకుండా తయారు చేసుకోవచ్చు అని చెప్పి. ముందు ఒక గ్లాస్ రెడీగా పెట్టుకున్నాం కదా, కమ్మటి పెరుగు తీసుకోవాలి. పెరుగుని మజ్జిగలాగా చేసుకోవాలి. మజ్జిగ చేసుకోవడం అంటే దానికి ఒక సిస్టమ్ ఉంటుంది, పద్ధతి ప్రకారం చేయాలి. ఒక భాగం పెరుగుకి 3 భాగాలు నీళ్లు కలుపుకొని చేసిన దాన్ని మజ్జిగ అంటాం అనమాట. అంటే మజ్జిగ అనేది ఆయుర్వేద సిద్ధాంతం ప్రకారం చెప్పేటప్పుడు 1 పెరుగు వేస్తే 3 నీళ్లు కలపాలి. అలా చేసినప్పుడు దాన్ని మజ్జిగ అంటాం. సో మనం ఇప్పుడు ఒక భాగం పెరుగు అందులో వేసుకొని తర్వాత 3 భాగాలు నీళ్లు కలుపుదాం. ముందు కొంచెం పెరుగు వేసి దాన్ని బాగా చిలకరించేద్దాము. దాన్ని ఒక స్పూన్ తోటి బాగా చిలకరించేద్దాం. మామూలుగా ఇంట్లో మజ్జిగలాగా చేసుకుంటే ఇంకా మంచిది అది. ఇప్పుడు అందులో మనం తీసుకున్న పెరుగుకి 3 భాగాలు నీళ్లు కలుపుకోవాలి. 1:3 రేషియో అన్నమాట. గులాబీ రేకులు ఎక్కడైనా మనకి ఈజీగా దొరికేది, అంతా చాలా ఈజీ అనమాట. పని ఈజీ, దొరికే పదార్థాలు ఈజీ. దీనికి గులాబీ రేకులని, ఎర్ర గులాబీ రేకులను తీసుకొచ్చి శుభ్రంగా కడిగేసేయండి. దాని మీద ఏమీ పురుగులు కానీ మట్టి కానీ ఏమీ లేకుండా కడిగేసి దాన్ని కొంచెం ముద్దలాగా చేసుకోవాలి. అంటే మరీ పేస్ట్ లాగా అయిపోదు, కానీ కొంచెం ముద్దలాగా చేసుకోవాలి. ఒక పెద్ద చెంచాడు గులాబీ రేకుల ముద్దని ఇప్పుడు ఇందులో మజ్జిగలో కలుపుకుందాం మనం. డాక్టర్ గారు, ఈ గులాబీ రేకుల విషయంలో చాలా మందికి సందేహం రావచ్చు. హైబ్రిడ్ ఉంటాయి, మామూలు ఉంటాయి, ఏదైనా పర్వాలేదా? ఎలా తీసుకోమంటారు? ఎప్పుడైనా మనకి న్యాచురల్గా నార్మల్గా ఉండేది బెటరు. దొరకనప్పుడు హైబ్రిడ్ తీసుకున్నా కూడా పర్వాలేదు. తర్వాత యాలకులు కొంచెం ఒలిచి పొడి చేసి పెట్టేసుకుని ఒక గ్లాస్ దానికి మనం ఒక 2-3 చిటికలు యాలకుల పొడి కూడా వేసుకుందాం. తర్వాత పటిక బెల్లం కూడా ఏంటంటే ఈ వేసవిలో శరీరానికి శక్తిని ఇవ్వడానికి బాగా ఉపయోగపడుతుంది. పటిక బెల్లం పొడి చేసేసి పెట్టుకుని ఒక చెంచాడు, అంటే మన టేస్ట్కి సరిపోయేలాగా వేసుకోవాలి. ఎక్కువ తీపి తక్కువ తీపి అని ఎవరికొకరికి ప్రిఫరెన్సెస్ ఉంటాయి కదా. సుమారుగా ఒక చెంచాడు పటిక బెల్లం పొడి. అన్నీ బాగా కలిపేసేయండి. ఇప్పుడు మనకేంటంటే ఇందులో పెరుగు వాడుతున్నాం. పెరుగు ఎండాకాలంలో డైజెస్టివ్ సిస్టమ్కి చాలా మంచిది. అంటే మజ్జిగలాగా చేసిస్తున్నాం కదా, డైజెస్టివ్ సిస్టమ్కి చాలా మంచిది. అలసటను తగ్గించడానికి కూడా చాలా బాగుంటుంది. గులాబీ రేకులు చలవ చేస్తాయి. గులాబీ రేకులు కూడా మంచి కూలింగ్. యాలకుల పొడి వేస్తాం. యాలకుల పొడి ఒక మంచి సుగంధం. గులాబీ రేకులకి ఒక మంచి వాసన ఉంటుంది. ఎందుకంటే ఈ వాసనలన్నీ కూడా ఎప్పుడు సుగంధాలన్నీ కూడా ఏంటంటే నేరుగా బ్రెయిన్కి చేరుకుంటాయి. బ్రెయిన్కి తొందరగా వెళ్ళినవి తొందరగా పనిచేస్తాయి అన్నమాట. సో అలసట తగ్గించడానికి సుగంధం కూడా ఉన్నటువంటి యాలకులు, గులాబీ రేకులు కూడా వేసినటువంటిది కనుక ఇది చాలా ఎఫెక్టివ్గా పనిచేస్తుంది అన్నమాట. తర్వాత మనం పటిక బెల్లం కూడా వేసాం. తీపి కూడా కొంచెం ఎనర్జీకి కావాలి. సో అన్నీ న్యాచురల్గా దొరికేటువంటి పదార్థాలు తేలికగా తయారు చేసుకుని అంటే హ్యాపీగా తీసుకోగలిగినటువంటి, మళ్ళీ రుచి ఏమైనా కష్టమేమో అనుకోకర్లేదు, రుచి కూడా చాలా బాగుంటుంది. ఇలాగ ఈ పానీయం తయారు చేసుకుంటే అలసటని, అంటే వేసవిలో అలసటని తగ్గించే మంచి పానీయం రెడీ అయిపోయింది. ఓకే డాక్టర్ గారు, మరి ఈ పానీయాన్ని ఎప్పుడు తీసుకోవాలంటారు? ఇదేంటంటే ఈ వేసవి కాలంలో ప్రతిరోజు ఒక గ్లాస్ చొప్పున ఎప్పటికప్పుడు తాజాగా తయారు చేసుకుని, అంటే పెరుగులో నీళ్లు కలుపుతున్నాం కదా, ఆ నీళ్లు ఫ్రిడ్జ్లో ఉండే ఐస్ వాటర్ కాకుండా కుండలో చల్లబడ్డేటటువంటి నీళ్ళు తీసుకొచ్చి ఫ్రెష్ పెరుగులో కలుపుకొని ఎప్పటికప్పుడు కలుపుకొని తాగుతూ రోజుకు ఒక గ్లాస్ చొప్పున తీసుకుంటే ఈ ఎండాకాలంలో అలసట అది లేకుండా చాలా ఎనర్జెటిక్గా రిఫ్రెషింగ్గా ఉంటుందన్నమాట.